అంటే దేవుడు అంటే అంత తేలిక లేడు. ఆ దేవుడు ఆ బలం వచ్చి ఆ నీళ్ళు ఉండేది గుర్తు కాదు. దేవుడు ఎంపీపీ ఇయర్కు వైఎస్ఆర్ లో ఎంపీపీ చేసిండు. మా రంగసాయి గారిని అనుకుంటూ చూస్తాడు ఊరు వ్యాధి. నేను పొద్దున్న ఫోన్ చేసిన లేలేద్దరా అన్నాడు. అచ్చాడు కూడికినట్టుంటుంది. 22వ తేదీన వీళ్ళు మల్లప్రశిల అడవిలోని రంగనాయక స్వామి టెంపుల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడం జరిగింది. అప్పుడు మనకు నమస్కారం అండి. హనుమంతునిపాడు మండలం లో గుప్త నిధులతో తవ్వకాలు జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్తో మనము 22వ తేదీన కేసు కట్టడం జరిగింది. ఆ 22వ తేదీన వీళ్ళు రంగనాయక స్వామి టెంపుల్ సమీపంలో గుప్త నిధులు తవ్వుతుండగా విలేజర్స్ ఒక ఇద్దరు చూసి అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు అని అడిగితే వీళ్ళు వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. గడ్డపారలు ఇట్లాంటివన్నీ తీసుకొని అటాక్ చేస్తున్నారు. అదేవిధంగా ఆ విలేజర్స్తో పాటు ఇంకొంతమందిని తీసుకొని ఆ ప్లేస్కి పోతే వీళ్ళ గుప్త నిధులు తవ్వకం ఆపేసి పారిపోవడం జరిగింది. అక్కడ నుంచి మనం ఇమ్మీడియట్గా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో టీమ్స్ని ఫామ్ చేసి వీళ్ళ కోసం వెతకడం ప్రారంభించినాము. నిన్న అంటే 28వ తేదీన మనము రాత్రి 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. మనకు ప్రస్తుతానికి మొత్తం 10 మంది సస్పెక్ట్స్ చేస్తున్నాము. ఈ 6 మంది కాక ఇంకా మిగిలిన 4 ఉన్నారు. వీళ్ళతో పాటు వీళ్ళని అరెస్ట్ చేసిన వెంటనే ఇప్పుడు రిమాండ్కి ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ 4 ఎవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా మనము టీమ్స్ని ఫామ్ చేసాము. ఆల్రెడీ వాళ్ళ వర్క్లో ఉన్నారు. వీలైనంత త్వరగా వాళ్ళని పట్టుకుంటాము. వీళ్ళే కాకుండా ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేటటువంటి కోణంలో కూడా మనము టీమ్స్ని ఫామ్ చేసి వాళ్ళని వెతికే వేటలో ఉన్నాము. ప్రజలందరికీ మనం చేసే మనవి ఏంటంటే గుప్త నిధులు ఇట్లాంటివన్నీ ఏవి ఉండవు, ఎవరు కూడా ఇట్లాంటి ట్రాప్లో పడద్దని చెప్పేసి మనము రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.